తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆదిత్య 999 సినిమాను తీసేందుకు బాలకృష్ణ రెడీ అవుతున్నారు. కిషోర్కి హేమ ద్వారా ప్రొఫెసర్ రామదాస్ తయారు చేస్తున్న కాల యంత్రం గురించి తెలుస్తుంది. ఒక రాత్రి అతను ఇంకొంతమంది పిల్లలతో కలిసి ఆ యంత్రంలో చొరబడి దొంగతనం జరిగిన రాత్రి సమయానికి తిరిగి వెళ్లాలనుకుంటారు. అదే సమయానికి ఒక దొంగను తరుముతూ వచ్చిన ఒక పోలీస్ కూడా అందులో ఇరుక్కుపోతాడు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణకుమార్, హేమలు కలిసి ఆ పిల్లలందరినీ బయటకు తీసుకొస్తారు. కానీ వారు ముగ్గురు మాత్రం అందులోనే ఇరుక్కుపోతారు. ఆ యంత్రం కాలంలో వెనక్కి ప్రయాణించి 1526వ సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయల కాలానికి వెళ్ళిపోతుంది. అక్కడ దేవరాయల పాత్రలో మరొక బాలయ్య ఉంటాడు. టైం మిషన్లో 500 ఏళ్ళు వెనక్కి వెళ్ళి దేవరాయల కాలానికి వెళ్ళడం హైలైట్గా నిలుస్తుంది. ఆ తర్వాత టైం మెషిన్ మరొక 500 ఏళ్ల ముందుకు తీసుకువెళ్ళిపోతుంది. అప్పటికి మూడో ప్రపంచ యుద్ధం జరిగి అణుబాంబుల తాకిడికి గురై భూమంతా నివాస యోగ్యం కాకుండా ఉంటుంది. వారు భూమి మీద రేడియేషన్ పరిస్థితులు తట్టుకోలేకుండా ఉంటే ఒక శాస్త్రవేత్త వారిని రక్షిస్తాడు. అతనందరూ కలిసి భూగర్భంలో నివసిస్తున్నారని చెప్తాడు. అక్కడ వింతలు విశేషాలన్నీ కూడా చూస్తారు. ఇలాంటి కథతో వచ్చిన ఆదిత్య 369 ఒక క్లాసిక్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం సీక్వెల్ ఆదిత్య 999లో బాలయ్య మరింత అడ్వాన్స్ టెక్నాలజీని చూపిస్తారని సమాచారం. ఇందులో బాలయ్యతో పాటు మోక్షజ్ఞ కూడా మరొక హీరోగా నటిస్తారని సమాచారం. అలాగే హిస్టరీ నేపథ్యం కూడా బలంగా ఉంటుందట. దాంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను 2026లో మొదలుపెట్టి 2027లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. బాలయ్యతో పాటు స్టార్ నటీనటులు కూడా ఉండే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయితే 1000 కోట్లు వచ్చే అవకాశం ఉంది. నందమూరి బాలకృష్ణ ఎప్పటి నుండి ఆదిత్య 999 సినిమా తీయాలని ప్లాన్ చేస్తూ వస్తున్నారు. సరైన దర్శకుడు లేక ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వలేదు. 1991లో విడుదలైన ఆదిత్య 369 ఒక సంచలనం. బాలయ్య సినీ చరిత్రలో ఒక క్లాసిక్గా నిలిచింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్గా ఆదిత్య 999 తీయాలని బాలయ్య కోరిక. ఇప్పటికే కథను సిద్ధం చేశారు. త్వరలోనే ఈ చిత్రాన్ని తీయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.